ఈరోజు పొద్దున్న నుండి ఫుల్ బిజీ షెడ్యూల్ అండి. ఫుల్ వర్క్ చేసిన తర్వాత ఆకలేసింది. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. సరే పడుకునే ముందు కొంచెం ఈరోజు మంచిగా ఫుడ్ తిందాం, అది కూడా ఓన్లీ చికెన్ తిందామని నేను యశు ఫిక్స్ అయ్యి నల్గొండలో ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాము. షవర్మా ఆర్డర్ ఇస్తే చూడండి ఇది ఎంత బక్కగా ఉంటుందా, షవర్మా ఎంత బక్కగా ఉంటుందా. అదే షాగోస్కి వెళ్తే అయితే ఇలా నోట్లో పట్టదు, ఫుల్ చికెన్ పెట్టి భలే ఉంటుంది. ఇలా అని తెలిస్తే ఇంకా డబల్ చికెన్ అని ఆర్డర్ చేస్తాం కదా. ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వము. ఏం చేసి టేస్ట్ బాగానే ఉంది, కానీ ఈ మైదాని అవాయిడ్ చేసేసి రోటీ పక్కన పెట్టేసి మనం ఎక్కువ చికెన్ తిందామని నేను యశు ఆర్డర్ ఇస్తే ఇలా వచ్చిందనమాట. బట్ ఓకే, మీ డే ఇలా నడిచింది? ఏం చేశారు ఈరోజు అంతా? ఇందుకే డిన్నర్ చేశారా? ఏం తిన్నారు? మీరు కూడా నాలాగే చూడడానికి ఫుడ్ నచ్చకపోతే ఎంజాయ్ చేస్తారా చేయరా? నేనైతే అస్సలు చేయనండి, చూడడానికి బాగుంటేనే ఎంజాయ్ చేస్తాను అనమాట. సరే ఇది ఎలాగో ఇంత బక్క చిక్కి ఉంది అని చెప్పేసి చికెన్ టిక్కా ఆర్డర్ చేసాము. ఇందులో కూడా ఫుల్ ఆయిల్ వేసి ఇచ్చాడు. అంటే తందూరి అయితే చికెన్లో ఆయిల్ ఉండదు అని ఆర్డర్ చేస్తే ఇది కూడా డిసప్పాయింట్ అయింది. సో మా డే ఇలా గడిచింది. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.